అసలు లలితావిర్భావమునకు సంబంధించినంత వరకు మనం గమనించవలసినటువంటి నేపథ్యం ఒకటి ఉంటుంది. భగవంతుడు అపారమైనటువంటి దయాసముద్రుడు, కరుణామూర్తి. భగవంతుని యొక్క కారుణ్యము ఎంత చిత్రంగా ఉంటుంది అంటే, ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వస్తువుని కూడా శుద్ధి చేసి ప్రపంచానికి పనికొచ్చేటట్టుగా అందజేయడంలో ఈశ్వరుడి యొక్క కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక పాము యొక్క విషం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాడు. కానీ వైద్యుడు అదే పాము యొక్క విషాన్ని తీసి శుద్ధి చేసి మనుష్యులకు వచ్చినటువంటి అనారోగ్యములు తొలగిపోవడం కోసమని ఔషధంగా అందిస్తాడు. వైద్యుడి చేతిలో పడితే పాము విషం మనుష్య కోటికి అది ఒక ఔషధంగా పనికొస్తుంది. అదే పాము విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మృత్యుకారకం అవుతుంది. వైద్యుడి చేతిలో పడినటువంటి పాము విషం ఎలా ఔషధీ గుణాన్ని పొందిందో, అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలన్నింటినీ కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలోకి నెట్టేటట్టుగా ప్రవర్తించినప్పటికీ కారుణ్యమునకు ఆలవాలమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము, అది మీరు అమ్మవారిని పిలవండి, అయ్యవారిని పిలవండి, ఏ రూపంతో మీరు పిలిచినప్పటికీ ప్రస్ఫుటంగా ఈశ్వర కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. విశేషించి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ ఈ కారుణ్యం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు వెనక చాలా పెద్ద నేపథ్యమే జరిగింది. మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రములకు వేటికి ఇంత పెద్ద నేపథ్యం ఉన్నట్లు కనపడదు. ఒక పరమభక్తుడైనటువంటి వాడు ఎక్కడో ఒక చోట కీర్తన చేస్తాడు, మంచిదే. నేను అంత మాత్రం చేత ఆ సహస్రనామముల యొక్క వైభవమును తగ్గించి మాట్లాడడం అనేటటువంటిది నా ప్రయోజనం కాదు. ఒక సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము వెనుక ఉన్నటువంటి నేపథ్యము ఎంత పెద్దదై ఉన్నదో మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గమనిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోవలసి ఉంటుంది. ఎందుచేత అంటే తారకాసుర సంహారం జరపవలసి వచ్చింది. మీరు శివమహాపురాణాన్ని అవతరించినప్పుడు తెలుసుకున్నారు, తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడు. కనుక మన్మధుడు పార్వతీదేవి యందు పరమశివుడు అనురక్తతను పొందడం కోసమని తనకున్నటువంటి పుష్పబాణములను విడిచిపెట్టాడు. క్రుద్ధుడైనటువంటి పరమశివుడు తన 3వ నేత్రాన్ని తెరిచాడు. ఆ 3వ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలలో మన్మధుని యొక్క శరీరము దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఇప్పుడు ఈ భస్మరాశి పడిన తరువాత ఏ ప్రయోజనం జరుగుతుందనుకుని అక్కడికి దేవతలందరూ వచ్చారో ఆ ప్రయోజనం సిద్ధించలేదు సరికదా, వారు అనుకోనటువంటి హఠాత్ పరిణామము సంభవించింది. పరమశివుడి మీద మన్మథబాణములు పడితే పార్వతీ పరమేశ్వరుల యందు అనురాగము కలుగుతుంది ఒండురులకని దేవతలు ఆశించారు. కానీ మన్మథ దహనము జరిగింది. అందుకని ఎక్కడి దేవతలు అక్కడే సర్దుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇంకేమీ లేదు. మన్మధుని యొక్క శరీరము కాలిపోయి దాని భస్మరాశి పడి ఉంది. ఒక్కొక్కసారి చాలా తమాషా అయినటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకతాళీయముగా జరిగాయి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడో ఉంటుంది భగవంతుని యొక్క సంకల్పం. ఆయన ఏదో ఊహ చేస్తాడు, లోకమునకు ఏదో ఒక ప్రయోజనమును అందించాలి. కాబట్టి గణములు అని ఉంటాయి. ఒక గణమునకు నాయకుడైనటువంటి వాడు ఆయనని గణేశ్వరుడు అంటారు. గణేశ్వరుడు అంటే గణములకు నాయకుడు అని. ఒక గణమునకు నాయకుడు గణేశ్వరుడు చిత్రకర్మ అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఈ బూది కుప్పని చూశాడు. చాలా బాగుంది, ఎంత తెల్లటి బూడిదో, దీంతో ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆయన ఆ బూదితోటి ఒక బొమ్మని తయారు చేశాడు. బొమ్మని తయారు చేసి చూస్తే ఇప్పుడు ఆయన కంటికి అది చాలా అందంగా కనపడింది. ఆ బొమ్మ, దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగితే అందులోంచి ఒక వ్యక్తి లేచాడు. అది పరమశివుడు క్రుద్ధుడై రుద్రమూర్తి అయి తన కన్ను తెరిచినప్పుడు వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత భస్మమైనటువంటి శరీరము యొక్క బూది. అందులోంచి తయారైనటువంటి వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడినటువంటి స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, భండ భండ అన్నారు. అంటే ఆయనకి అనుకోకుండానే నామకరణం జరిగింది. భండ భండ అన్నారు. అంటే ఆయన పేరు భండాసురుడు అయ్యాడు. అసురుడు ఆయనకి వెంటనే వచ్చిన పేరు కాదు.
బ్రహ్మగారు ఆయన్ని పిలిచినటువంటి మాట భండ అని పిలిచారు. ఇప్పుడు ఈ భండ అసురుడయ్యాడు. అసురుడైతే రాక్షసుడైతే భండాసురుడు అయ్యాడు. ఈయనతో పాటుగా ఇద్దరు జన్మించారు. వాళ్ళిద్దరిని ఆయన యొక్క సోదరులు అని పిలిచారు. వాళ్ళు విశుక్రుడు, విషంగుడు. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆ తమాషా ఏమిటో మీరు ఎలాగో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం వస్తుంది కాబట్టి అప్పుడు ఇందురు కానీ నేను ఇప్పుడు నేపథ్యంగా మాత్రమే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ విశుక్రుడు, విషంగుడు అనేటటువంటి సోదరులతో కలిసి భండాసురుడు లోకములనన్నింటినీ బాధ పెట్టడం ప్రారంభించాడు. ఎందుచేత అంటే మనకిటువంటి రౌద్ర ప్రవృత్తితో కూడిన వాడు ఒకడు దొరికాడు. పైగా ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది, రుద్రుని యొక్క అనుగ్రహం కలిగి వరాన్ని పొందాడు. తన ఎదురుగుండా ఈ బ్రహ్మాండంలో ఎవరైనా నిలబడితే, ఈ బ్రహ్మాండంలోని వారు ఎవరైనా ఆయనకి ఎదురు నిలబడితే వాళ్ళ బలంలో సగం ఆయనకి ఎడుతుంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరముల దీర్ఘాయుష్మంతుడు. ఇటువంటి వాడే మనకు కావాలి మన శత్రువులందరితో పోరాటం చెయ్యాలంటే. కాబట్టి ఇప్పుడు రాక్షసులందరూ వచ్చి ఈ భండాసురుణ్ణి నాయకుడిగా మూర్ధాభిషిక్తుణ్ణి చేసేసారు. చేసేసి ఇప్పుడు ఆయనకి విశుక్రుడు, విషంగుడు అనేటటువంటి సోదరులు కూడా బయలుదేరారు. వీళ్ళ ముగ్గురు కలిసి అపారమైనటువంటి శక్తివంతులు. అపారమైన శక్తివంతులు కనుక రెండు పనులు చేస్తుంటారు. ఒకటి, తాము భోగం అనుభవిస్తారు. రెండు, ఆ భోగము వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అదే రాక్షస ప్రవృత్తి అంటే. శరీరమునకు బలము ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం ఉన్నది అని గుర్తు. శరీరంలో బలం ఉండగా అది కేవలము భోగమునకు మాత్రమే వాడుకున్నవాడు ఆపదని గమనించలేకపోతున్నాడు, కాలము వెళ్ళిపోతోందని తెలుసుకోలేకపోతున్నాడు. తాను భోగమునందు లాలసతో ఉండడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగమును అనుభవించకూడదనేటటువంటి దృష్టికోణం కూడా పొంది ఉన్నటువంటి వాడినే రాక్షసుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు రాక్షసుల యొక్క చిలిమి చేశారు, రాక్షసులకు నాయకులయ్యారు. ఈ భండాసురుడికి 4 భార్యలు, సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. 4 భార్యల్ని చేసుకున్నాడు. పరమ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కాలం గడుపుతుంటే ఒకనాడు విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు ఒక చోట సమావేశం అయ్యారు. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు పురాణములను పరిశీలనం చేస్తే పురాణాలు ఎందుకు పనికొస్తాయండి అనుకుంటారు చాలామంది. పురాణముల యందు సరి అయినటువంటి దృష్టికోణ ప్రసరణం జరిగితే మీరు ఈ లోకాన్ని అధ్యయనం చేయడం చాలా తేలికైపోతుంది. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఋషి. వీళ్ళు ముగ్గురు ఒక చోట సమావేశమయ్యారు. సమావేశమై వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, మనం ఎలా జన్మించామన్నది పక్కన పెట్టండి, అనుకోకుండా జన్మించేశాం. మనం కూడా అంతే కదండి. ఎక్కడో భండాసురుడు అనుకోకండి. కొంచెం ఈ మాటలు మీరు అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం, మన ప్రయోజనం ఏం లేదు, పుట్టేశాం. కాబట్టి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని జన్మలు ఎత్తి పుట్టాం పక్కన పెట్టేయండి. ఇప్పుడు పుట్టాం కదా, భోగాలను భవిష్యత్తు గొడవ వదిలిపోయింది అంతే. భండుడు అంటే ఎక్కడో ఉంటే లలితాదాసుని ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే. కాబట్టి ఎక్కడ ఉన్నాడు భండుడు అంటే నా ఎందే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భండాసురుడు విశుక్రుడు, విషంగుడితో కలిసి అన్నాడు, మనం సుఖాలు అనుభవించాం, మనం భోగాలు అనుభవించామంటే బాగుంది. మనని ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖాలు అనుభవించారు, భోగాలు అనుభవించారు, చాలా బాగుంది. మనకి ఎవరు జయ జయధ్వానం చేస్తారో, ఎవరు మనని ప్రభువుగా అంగీకరించారో, ఎవరు మన మోచేతి కింద నీరు తాగి బతుకుతున్నామని గులాములై ఉన్నారో అటువంటి వాళ్ళు సుఖములు అనుభవిస్తే మనకేం అభ్యంతరం లేదు. అటువంటి వారెవరు? రాక్షసులు. కాబట్టి రాక్షసులను అనుభవించని. కానీ మనని నాయకుడిగా అంగీకరించినటువంటి జాతులు కొన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో. అవి యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్య జాతితో సహా ఎన్నో జాతులున్నాయి. వీళ్ళెందుకు అనుభవించాలి భోగం? మనం అనుభవించామంటే దానికి అర్థం ఉంది. సుఖం అనుభవిస్తాం, వాడెందుకు అనుభవించాలి సుఖం? మీరు చూడండి, ఒక్కొక్కడు తాను సుఖపడతాడు, ఇంకొకడు సుఖపడ్డాన్ని చూడలేడు. మీరు చూడండి, కొంతమంది దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది. తాను కూర్చుని ఉంటాడు, వేరొకరిని కూర్చోమని అండవు. ఎందుకనంటే లోపల భండు ఉన్నాడు. నేను కూర్చోవచ్చు, ఆయన కూర్చోవడం ఏమిటి నా ముందు అంటే కూర్చోమండవు.
ఎందుకు అనలేడు అంటే కుర్చీ ఖాళీగా అన్నా ఉంచుతాడు తప్ప తన ముందు కూర్చోవడం అంగీకరించలేడు. ఇటువంటి స్థితి భండాసురుడైతే దీన్ని అధిగమించి తన కష్టాన్ని పక్కన పెట్టి అవతల వాళ్ళ యొక్క కష్టం గురించి ఎక్కువ ఆలోచించగలగడం దైవత్వం. అంతే తేడా. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకరోజు ఆశ్రమం అధికారులు చూస్తే ఒప్పుకునేవారు కాదు. మీరు ఈ వయస్సులో ఇలాగే మాట్లాడుతుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందని బెంగ పెట్టుకునేవారు. ఒకరోజు పాపం ఆ పీఠం మేనేజర్ గారు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు. మంచి అవకాశం దొరికింది అనుకున్నారు పరమాచార్యుల వారు. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఆయన కూర్చునే ప్రదేశాలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఆవులు తిరుగుతాయి, అందుకని ఆయనకి పరమ ప్రీతి. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఎవరో వెళ్ళి పురాణాల్లో ఉండేటటువంటి విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టారు. అంతే, ఆయన పరమ ప్రసన్నులు అయిపోయారు. మాట్లాడేస్తున్నారు. తెల్లవారుజామున 3 అయింది. ఆయనకి 3 అయినట్టు ఆయనకి తెలియదు, కూర్చున్న వాళ్ళకి తెలియదు. పరమాచార్య మాట్లాడడం అంటే మాటలా అండి, అమృతధారలు. 3 అయింది. తెల్లవారుజాము సమయంలో ఆయన్ని కలుసుకోవడానికి అవుతుందేమో, స్నానం చేసి బయటికి వస్తారు కదా అని ఒక స్త్రీ తన కూతుర్ని తీసుకుని వచ్చి దూరంగా నించుంది. అప్పుడు వచ్చారు పీఠం మేనేజర్ గారు ఎక్కడి నుంచో. వచ్చి, స్వామి మీకు ఎన్ని మాటల నుంచి చెప్తున్నామండి, పసిపిల్లాడికి చెప్పినట్టు భగవంతుడి పేరెత్తితే, పురాణం పేరెత్తితే, వేదం పేరెత్తితే, ఉపనిషత్తు పేరెత్తితే అలా మాట్లాడేయడమే. 3 అయింది. పోని పడుకుంటారా వెళ్ళో గంట అనుష్ఠానం. ఎలా ఉంటుంది ఆరోగ్యం? మీరు లేచి వెళ్ళి స్నానం చేసి, మీరు ఏమయ్యా ఇంతసేపు మాట్లాడించడానికి మీకు బాధగా లేదు, ఎందుకయ్యా అలా మాట్లాడిస్తారు ఆయన్ని అంటున్నారు పరమాచార్యులు వారు. ఈయన లేచి కమండలం పట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్ళబోదామని ఇలా చూశారు. చూసేటప్పటికీ ఒక ఆవిడ అక్కడ నిలబడి ఉంది ఈయనతో మాట్లాడడానికి. ఇలా అంటారేమో వద్దామని నించునుంది. పాపం చూశారు కదా, పిలుస్తారేమో అని ఆదుర్దా పడుతోంది. పీఠం మేనేజర్ గారు చూశారు ఆవిడ. ఇంకా 3 అవ్వలేదు, అప్పుడే నువ్వు కూడా సిద్ధమైపోయావా? ఇప్పటిదాకా వీళ్ళు అయ్యారు, ఇక అనుష్ఠానం చేసుకుందామంటే ఇంకా నువ్వా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమో నీకు చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి వెళ్ళి దేవాలయం దగ్గర కొద్దిగా విభూతి ఉంటుంది, అక్కడ ఒక్కసారి పట్టరా అన్నారు. అంటే మరి స్వామివారి ఆజ్ఞ కాదనకూడదు, గబగబా వెళ్ళారు పీఠం మేనేజర్ గారు. ఆయన గబగబా ఇల్లారా అన్నారు. అని, ఏమమ్మా ఎందుకు నిల్చున్నావు చీకట్లో అంతసేపు, ఏమి చెప్పు నీ కారణం? ఆవిడ ఏదో చెప్పింది, ఆయన తీసుకొచ్చారు. ఆ విభూతి ఆవిడకి ఇచ్చేయని వెళ్ళిపోయారు. అంటే తన కష్టం గురించి చూసుకునేటటువంటి లక్షణాన్ని కూడా అధిగమించేసి అవతల వాళ్ళ కష్టం ఒక్కటే ఆలోచించగలిగినటువంటి స్థితికి మహాపురుషులు వెళ్ళిపోతారు. కేవలం తన భోగం తన సుఖం తప్ప ఇతరులు అటువంటి సుఖాన్ని కాని భోగాన్ని కాని అనుభవించకూడదని చూసేటటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు.